హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రసాద్. ప్రజలు మీరు చూస్తున్న ఈ గుడి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో గతంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం దగ్గర ఉన్న చదలవాడ గ్రామంలో శ్రీ శృంగార వల్లభ స్వామివారి దేవస్థానం ఇది. దీనినే భక్తులు తొలి తిరుపతి అని కూడా పిలుస్తారు. ఈ ఇది తిరుమల తిరుపతి కంటే దాదాపు 9,000 సంవత్సరాలు పురాతనమైన స్వయంభూగా వెలిసిన క్షేత్రం అని కూడా చెప్తారు. ఈ ఆలయానికి సంబంధించి ముఖ్యమైన చారిత్రమిక పౌరాణిక విశేషాలు కూడా ఇక్కడ నేను చెప్తాను. నారద మహర్షి ఈ ప్రదేశంలో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని బ్రహ్మ నారదులతో కలిసి శేషత్పాలంపై ఇక్కడ కొలువై ఉన్నట్లుగా చెప్తారు జనాలు. ఇక్కడ భక్తులు ఈ ఆలయంలో స్వామివారికి విగ్రహం భక్తులు తమ ఎత్తును బట్టి అంత ఎత్తు ఉంటే అంత ఎత్తులో స్వామివారి మనకు దర్శనమిస్తారని చెబుతారు. ఇక్కడ ఈ క్షేత్రాన్ని భోజ మహారాజు విక్రమాదిత్యులు మరియు ఛత్రపతి శివరాజులు దర్శించి ఆలయాన్ని సున్నం వేయించి అభివృద్ధి చేయించినట్లు చరిత్ర చెప్తుంది. అంతేకాక శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడ గోదాదేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం రాజక్షేత్రంగా మరియు ప్రాముఖ్యతను చాటించేంత క్షేత్రంగా పేరు తెచ్చుకుంది. ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మీకు దీనికి నెక్స్ట్ పార్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.